చట్టాలు నిర్ణయిస్తాయి, మనమైతే చెప్పలేము కదా. సో ఆయన నేనైతే సో అవన్నీ ఎంక్వైరీలో ఏ శిక్ష పడాలో పోలీస్ వాళ్ళు, జడ్జి వాళ్ళు, కోర్టులు చూసుకుంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ జానీ మాస్టర్ అంటాడు, ఆల్రెడీ ఏదైతే ఉందో అమ్మాయిని ఎక్కడ లాగిచ్చాడో చూపిస్తే నేను ఆల్రెడీ ఏదైతే ఆయన యూనియన్కి ప్రెసిడెంట్ ఉందో దానికి రాజీనామా చేసి వెళ్ళిపోతానన్నాడు. ఆల్రెడీ మొన్న కలకత్తాలో జరిగిందని కూడా కొవ్వొత్తులు ర్యాలీ కూడా చేశాడు. కానీ నిజంగా జానీ మాస్టర్ అంటే చేశాడు సార్. ఇలాంటివి చేశాడు అనుకుంటా. అంటే ఇప్పుడు చూడండి, ఆమె కేసు పెట్టి కూడా 3 రోజులు అవుతుంది. సో 3 రోజుల ముందు జానీ మాస్టర్ ఒక వీడియో రిలీజ్ చేసి ఉంటే ఎవరు నమ్మేవారు కాదేమో. కానీ అతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలలో అతను తప్పించుకొని తిరగడం, ఇవన్నీ చూస్తుంటే కూడా జానీ మాస్టర్ నిజంగానే చేశారని అతని యొక్క అభిమానులు ఒక అనుమానం అనేది అయితే రేకెత్తిస్తుంది అనమాట. అంటే అదేవిధంగా చూస్తే మత మార్పిడి చేసుకొని ఇదివరకు ఆల్రెడీ ఆమె సుమలత అనే ఆమెను కూడా ఫస్ట్ భార్యను కూడా మత మార్పు చేసుకొని పెళ్లి చేసుకున్నానని, ఈ అమ్మాయిని కూడా మత మార్పు చేసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటానని అన్నాడు అని కూడా అమ్మాయి ఆల్రెడీ ప్రవేశిస్తుంది. అది నిజమే? అది నిజమే. సో దీనికి కారణం అతను జానీ మాస్టర్ మారియా. సో జానీ మాస్టర్ మారియాని ఆ అమ్మాయిని మతం మార్చుకొని మా హస్బెండ్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడం జరిగింది. చాలాసార్లు కొట్టడం కూడా జరిగిందంట. సో ఈ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయి పైన ముంబైలోని ఒక హోటల్లో అత్యాచారం చేశాడని సో పోక్సో కింద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ అమ్మాయి మహిళా కమిషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. సో 40 పేజీలటువంటి ఒక లేఖని కూడా ఆమె మహిళా కమిషన్కి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో మహిళా కమిషన్ కూడా ఈ అమ్మాయికి అన్ని విధాలుగా ఆదుకుంటాం, మీకు న్యాయం చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఆల్రెడీ వెనకాలండి ఎవరో నడిపిస్తున్నారు. ఇన్ని రోజులు ఇయ్యలేని కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడని నాగబాబు కూడా ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది. అంటే నాగబాబు నిజంగా జనసేనకి చేశాడు కాబట్టి నాగబాబు సపోర్ట్ ఎక్కువ జానీ మాస్టర్ తినే అవకాశం ఉంటే నిజంగా అలా జరిగి ఉంటుంది. నిజంగా అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆల్రెడీ జానీ మాస్టర్ని సస్పెండ్ చేసింది. ఒకవేళ నిజంగా అలా చేయకుంటే జనసేన పార్టీ ఎందుకు సస్పెండ్ చేసి ఉంటుంది? సో జానీ మాస్టర్కి నాగబాబుకు సో పర్సనల్గా వాళ్ళకి దగ్గరుండి చూశారు కాబట్టి ఆయన కనిపించి ఒక పాజిటివ్ థాట్ తోటి జానీ మాస్టర్ ఈ రకంగా చేయలేదని ఆయన ఒక పర్సనల్ ఒపీనియన్ తోటి చేశాడు తప్ప పార్టీ పరంగా అయితే అతను చేయలేదు అనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఎటువంటిది ఆయనకు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ చాలామంది ఆల్రెడీ పెద్దోళ్ళు నిన్న మా అసోసియేషన్లో కూడా ఆల్రెడీ పెట్టారు, ఇండస్ట్రీ నుంచి బహిష్కరణ చేస్తాము అని చెప్పేసాను. నిజంగా అలా బహిష్కరణ చేసినందువల్ల నిజంగా ఏమైనా సినిమా ఇండస్ట్రీలో కొంచెం మంచి డ్యాన్స్ మాస్టర్ కోల్పోయినట్టు ఉంటుందంటే ఇది రీసెంట్లీ మన తెలుగు ఛాంబర్స్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి మన తమ్మిరెడ్డి భరద్వాజ్ కానివ్వండి, ఝాన్సీ కానివ్వండి, జానీ మాస్టర్ పైన తగిన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా అది నిరూపణైతే ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తాము అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చేయడం నిజంగా ఆయన యొక్క అభిమానులు అయితే చాలా నిరుత్సాహపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. జానీ మాస్టర్ ఈ విధంగా చేస్తాడా? ఆయనకి ఎంతోమంది మంచి పేరు ఉంది, చిన్న స్థాయి నుంచి ఎదిగి డాన్సర్గా చేస్తూ కొరియోగ్రాఫర్గా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈ రకంగా అమ్మాయిలపైన దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాను. అదే చూస్తే అమ్మాయి కూడా కొంతమంది అంటున్నారు ఆల్రెడీ ఇన్ని రోజులు చెయ్యండి, సడన్గా వచ్చి ఇప్పుడే ఎందుకు చేయాలి? గత సంవత్సరం నుంచి జరిగేటప్పుడు అప్పుడు కనుక వాళ్ళ మిస్సెస్ కూడా కొట్టిండ్రు, ఆల్రెడీ మత మార్చుకో, పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ ఇద్దరు జానీ మాస్టర్ ఇద్దరు కలిసి, అంటే ఒక భార్య ఉండగానే ఆల్రెడీ ఇంకొక భార్యే నువ్వు పెళ్లి చేసుకో, మతం మార్చుకొని మళ్ళీ జానీ మాస్టర్ అనేది అది నిజంగా వినొచ్చు అంటారు. నిజంగా అది ఒక మహిళ ఉండి ఒక మహిళనే ఈ రకంగా రెండో పెళ్లి చేసుకో, మతం మార్చుకొని చేయడం అనేది నిజంగా మహిళా లోకానికే సిగ్గుచేటు. ఒక మహిళ ఉండి ఒక మహిళకి సపోర్ట్ చేయాలి తప్ప మహిళని ఇంకో రెండో పెళ్ళికి సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరం. సో నేను మైనర్ అప్పుడు అంటే స్టార్టింగ్లో తను కొరియోగ్రాఫర్ అవ్వాలని ఎన్నో కలలు, కానీ మధ్యప్రదేశ్ నుంచి ఆమె హైదరాబాద్కి రావడం తెలుగు ఇండస్ట్రీలో. సో అప్పుడప్పుడే కొత్తగా తన యొక్క రంగంలో ఎంట్రీ ఇచ్చింది కాబట్టి సో తనకు ఒక డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా అవ్వాలని ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆమె బయటికి రాలేకపోయింది. అంటే 1 ఇయర్ క్రితం కాదు, గట్టిగా చూస్తే ఒక 2 నెలల క్రితం కూడా ఈరోజు నేను నాకు మంచి లైఫ్ ఇచ్చింది జానీ మాస్టర్ అని చెప్పేసి 1 ఇయర్ నుంచి జరుగుతున్నప్పుడు గత ముందు సినిమాకు కూడా ఆల్రెడీ ఆమె చెప్పడం జరిగింది, హీరోయిన్కి కూడా పెట్టి తీస్తున్నారు అని చెప్పేసి అన్నారు. దానికి అది మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్. మరి అప్పుడు ఎందుకు చేయలేదు, మరి ఇప్పుడే ఎందుకు చేసింది అంటే దానికి అంటే ఇది తీవ్రత, ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో ఒక మనిషిని ఎంతవరకు
ఒక పిల్లిని గదిలేసి కొడితే పుల్ అవుతుంది అనమాట. సో ఇన్ని రోజులు ఆమె ఓపిక పట్టింది. సో నాకు అవకాశాలు ఇప్పిస్తాడు జానీ మాస్టర్, నాకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అనుకుంటే తనకు అవకాశాలు రాకుండా తన జీవితాన్ని ఈరోజు మధ్యలో ముగించే పరిస్థితికి తీసుకొచ్చాడు జానీ మాస్టర్. సో అలాంటి స్థితిలో ఇప్పుడు కూడా బయటికి రాకపోతే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు బయటికి వచ్చింది.